హర్ముజ్ వ్యవహారం కొలిక్కొచ్చేసరికి ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తగ్గినాయి. తెలుసా మీకు? ఇప్పుడు చూడండి, ఇండియా $93 కొంటా ఉంది బ్యారెల్ క్రూడ్ ఆయిల్. పైన వేరియంట్స్ అయితే గనక ఇదిగో బ్రెంట్ క్రూడ్ అని, WTI వెస్ట్రన్ టెక్సస్ ఇంటర్మీడియట్ అంటారు. అంటే ఇవన్నీ గ్రేడ్స్ క్రూడ్ ఆయిల్. అవైతే ఇంకా తక్కువ ఉన్నాయి. ఇండియన్ బాస్కెట్ కు వచ్చేవి మాత్రం $93 ఉన్నాయి. ఆ మధ్యన పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోయినాయి, ఆర్థికంగా జాగ్రత్త పడాల్సిన టైము అని ప్రధాని అనౌన్స్ చేశారు చూసారా. అప్పుడు బ్యారెల్ చమురు ధర $106 నుంచి $108 మధ్య ఉంది. అంటే అప్పటితో పోలిస్తే ఇప్పుడు సిగ్నిఫికెంట్ గా తగ్గినాయి. ఇంకా తగ్గొచ్చు అనే అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ చమురు ధర తగ్గుతా ఉంది. దేశంలో పరిస్థితులు కొలిక్కొచ్చే అవకాశం ఉందా? మరి మన దగ్గర పెట్రోల్ డీజిల్ ప్రైసెస్ తగ్గిస్తారా? అలా తగ్గిస్తే గనక ప్రస్తుతం దేశంలో వచ్చిన ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ ప్రికాషనరీ మెజర్స్ అనేవి ఇంటర్నేషనల్ మార్కెట్ వల్ల వచ్చినవి అని అనుకోవచ్చు. అలా కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ లో బ్యారెల్ ప్రైస్ తగ్గినా కూడా మన దగ్గర పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గలేదనుకోండి, రూపీ వాల్యూ పడిపోవడం వల్ల, ఇంటర్నల్ హ్యాండ్లింగ్ క్రైసిస్ వల్ల ఆర్థికంగా మనం గడ్డు పరిస్థితుల్లో ఉన్నాము అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనా? మరి ఇప్పుడు రేట్లు తగ్గుతాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చునా? కామెంట్ మీరు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే చేయండి, దట్ టు ఇన్ పార్లమెంటరీ లాంగ్వేజ్.